జీడీసీసీబీ బ్యాంక్లో 5 కోట్ల మేరకు నకిలీ రుణాలు పొందిన కేసును గుంటూరు జిల్లా పోలీసులు ఛేదించారు. ప్రతిపాడులో ఒక రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 30 మంది నిందితులను గుర్తించి 11 మందిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. ఆధార్ నెంబర్ సేకరించి ఆ నెంబర్కు పేరు, అడ్రస్ మార్చడం, నకిలీ పట్టాదారు పుస్తకాలు తయారు చేయడం ఈ ముఠాకి అలవాటైందని గుర్తించారు. అలా రైతు పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకులో రుణాలు పొందారని దర్యాప్తులో తేలింది. ఈ ముఠాకి బ్యాంకు సిబ్బందితో పాటు ప్రాథమిక సహకార సంఘం సిబ్బంది కూడా సహకరిస్తూ వచ్చారని ఎస్పీ చెప్పారు. ఒక ఫార్మర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ కేసుని మనం రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసిన తర్వాత ప్రీవియస్ కంప్లైంట్స్ అన్నీ కూడా తీయడం జరిగింది. దాదాపు అరౌండ్ 18 కేసెస్ 2000 మనకి 13, 14, 22, 21లో కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో దీనిట్లో అల్టిమేట్లీ ఇష్యూ ఏమని అనుకున్నప్పుడు ఒకసారి నేను లాస్ట్లో బ్రీఫ్ కూడా చేస్తాను. ఈ పర్టిక్యులర్ కేసులో మేము అప్రాక్సిమేట్లీ ఒక 30 అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిట్లో 11 అక్యూజ్డ్ ఆల్రెడీ అరెస్ట్ చేశాము. దీనిట్లో జరిగినది ఏంటంటే ఫేక్ ఫార్మర్తో పాటు ఫేక్ సర్వే నెంబర్ని వెబ్లాండ్లో అప్లోడ్ చేస్తూ దాని ద్వారా 1B తర్వాత అడంగల్ తీసుకున్న తర్వాత ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేట్ చేస్తూ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ని తీసుకుని మనకి లోన్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి? నబార్డ్ నుంచి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ PACSకి అమౌంట్ వస్తాయి. PACS వాళ్ళు అమౌంట్ని జీడీసీసీ బ్యాంక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఒక ఫార్మర్కి లోను జీడీసీసీ బ్యాంక్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఇది ప్రాసెస్. దీనిట్లో ఫార్మర్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. నేను జెన్యూన్ ఫార్మర్ అన్నప్పుడు నేను ఈ లోన్ని యూజ్ చేసుకోవాలి. కానీ ఈ కేసెస్లో ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్, తరువాత ఈ ఇంపర్సనేషన్, ఒక పర్సన్నే మార్చడము, చీటింగ్, దాని అన్ని కిందకి మన కేసు రిజిస్టర్ చేశాం. ఎందుకంటే రియల్ ఫార్మర్ కాకుండా ఆ పర్టికులర్ పర్సనే ఫేక్ ఫార్మర్గా ఉంటారు. వాళ్ళు ఆధార్ నంబర్ తీసుకుంటారు, ఆధార్ నంబర్లో కానీ రిమైనింగ్ అన్నిటినీ మార్చుతారు. అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ మార్చుతారు. ఇదిని మనము ఆధార్ కార్డ్ని మనం కంపేర్ చేసామంటే, ఫేక్ ఫార్మర్ ఆధార్ కార్డు కంపేర్ చేసామంటే వాళ్ళు రేషన్ కార్డుతో పాటు టాలీ అవ్వదు. నేను కంపేర్ చేస్తానంటే ఇలాంటి ఇంకా ఫ్యూ టెక్నిక్స్ ఉన్నాయి. ఇన్ డెప్త్ కాకుండా చెప్పాలంటే ఈ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేషన్ కూడా ఒక గ్యాంగ్ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ని క్రియేట్ చేశారు. ఒక ఫార్మర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ కేసుని మనం ఫార్వర్డ్ చేస్తాం. విజయ్ అత్యంత పవిత్రమైన